Audio Jungle. స్టోరీ ఏంటంటే గైస్, నైట్ ఇక్కడ పడుకున్నాం మంచిగా ప్రశాంతంగా, పెళ్ళేసినాం, మంచిగా ఉంది కదా అని చెప్పి అనుకున్నాం. ఇక్కడ ఇట్లుందంటే సిచ్యువేషన్ ఇక్కడ మొత్తం సూపర్ బైక్స్ సూపర్ కార్స్ నైట్ మొత్తం పెద్ద పెద్ద సౌండ్లు వేసుకొని నైట్ అంతా. సో ఇవాళ వచ్చేసి సాటర్డే అనుకుంటా. సో ఎట్లుందంటే సాటర్డే సండే ఏ వారమో కూడా తెలియదు మాకైతే అంత క్లారిటీగా, కానీ వీకెండ్ ఇదైతే సాటర్డే సండే. ఎట్లుందంటే సౌండ్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. మేము ఇక్కడ పడుకున్నాం, నీట్గా ఉందన్నమాట ఈ ఏరియాలో. నేను చూసాను మొత్తం తమిళనాడు మొత్తం డ్యూయల్ హెల్మెట్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ సూపర్ బైక్స్ అండ్ సూపర్ కార్స్ విధంగా ఎక్కువ ఉన్నాయి. అది లంబో ఇంకా ఇప్పుడు ఒక సౌండ్ ఒక రేంజ్లో ఉంది. లంబోది అయితే మంచిగా ఇట్లా మనం వెళ్ళిపోయింది ఇట్లా. ఇప్పుడు వీకెండ్ రైడ్స్ ఉంటాయి కదా, సో అట్లనే సూపర్ బైక్స్ వేసుకొని ఇంకా సౌండ్ చేసుకుంటూ అందరు ఫుల్ సౌండ్ ఉంటాయి. ఎగ్జాస్ట్లు మొత్తం చప్పు కొడుతున్నారు ఒక రేంజ్లో. మేమైతే ఇక అసలు 5కి లేచినామంటే అప్పటి నుంచి సౌండ్స్తో ఇంకా పడుకోలేదు అసలు. ఇంకా ఇప్పుడైతే మేము అక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఆ టెంపుల్ అదంతా మొత్తం క్లియర్గా చూపిస్తాను నేను. దాని స్టోరీ ఏంటి, దాని హిస్టరీ ఏంటి, అసలు ఎవరు కట్టారు, అదంతా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడికి వెళ్ళి. సో దిస్ ఈజ్ మహాబలిపురం డే 3 కదా, డే 3 ఆఫ్ సౌత్ ఇండియా రైడ్. మహాబలిపురంలో ఉన్నాము. టికెట్ తీసుకోవడానికి వచ్చినాము గైస్. టికెట్ మనోడెళ్ళి టికెట్ తీసుకొస్తాడు ఇప్పుడు. సో జస్ట్ ట్యాంక్ బైక్ తీసుకొని వచ్చినాం. ఇక్కడ బైక్స్ అక్కడనే పార్క్ చేసినాం. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది లెఫ్ట్ సైడ్లో. మీ డోర్ తీసుకొని ఇంకేసి రావాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ టికెట్ తీసుకొని పర్ హెడ్ 60 రూపీస్, లేదంటే ఎంత ఉంది, హౌ మచ్, స్కాన్ అండ్ పేయా. ఇదన్నమాట మెయిన్ గేట్. సో యా గైస్, ఇదన్నమాట ఇప్పుడు షోర్ టెంపుల్ అయితే. చూడండి ఒకసారి. ఇలాంటి విగ్రహం అయితే లేదు లోపల, మేమైతే చూసాను అనమాట. దీని గురించి ఒక షార్ట్ వీడియో కూడా తీసాను కొంచెం డీటెయిల్గా. ఇది 7th సెంచరీలో అంటే లైక్ 1200 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అనమాట ఇది. చూడండి ఒకసారి ఈ చెక్కడాలు ఇదంతా. ఇక్కడ గణపతి అనుకుంటా, ఆ గణపతి, అక్కడ గణపతి, ఇక్కడ ఇవన్నీ సింహాలలాగా లైక్ అట్లా పెట్టి అంత ఓల్డ్ టెంపుల్స్లలో మ్యాక్స్ అవే ఉంటాయి. ఇప్పుడు ఇంత మంచి నీట్గా మెయింటైన్ చేస్తారు. కానీ పబ్లిక్ ఏంటంటే భక్తులు వచ్చి వాళ్ళందరూ ఇక్కడ చెప్పులు వేసుకొనే వస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా టెంపుల్స్ ఉండే. ఆ బీచ్లో ఇంకొక 2-3 టెంపుల్స్ ఉన్నాయంట. లైక్ మొత్తం అది 2004లో మొత్తం సునామీ వచ్చి అవి కనబడ్డాయంట అప్పుడు. ఇప్పుడైతే ఇది ఒక టెంపుల్ ఉంది, ఇంకొక టెంపుల్ కూడా ముందు ఉంది. ఆ టెంపుల్ కూడా వెళ్తాం ఇప్పుడు. సో ఇది 13 years ఓల్డ్. మీరు సైడ్ నుంచి కూడా చూసుకోండి, ఇట్లా ఉందన్నమాట. ఇదంతా ఇసుక బీచ్లో కట్టారు అనమాట. సో అప్పట్లో బీచ్లో కట్టి
అసలు ఇక్కడ ఈ బండలు తీసుకొచ్చి ఎంత పెద్ద బండలు గాయ చూడండి ఒకసారి, ఇంత పెద్ద బండ అసలు ఎవరు తీసుకొచ్చారు ఇగో బండని? లేదంటే బండ ఒక పెద్దది ఉంటే దీన్ని గుడిలాగా చెక్కిరా. మ్యాక్స్ బీచ్లలో అయితే ఎక్కడ కూడా సముద్రంలో అసలు బండలు ఉండవు, సో అందరికి తెలిసిన విషయమే. సో ఇదంతా మొత్తం అసలు ఏ లెవెల్లో చెక్కిరు. ఇది మనలు చెక్కింది, అది అప్పటిది తీసుకొచ్చి బండలు పేర్చి ఇక్కడ అంతా చేశారనమాట. ఇక్కడ నంది బొమ్మలు అన్నీ లైన్గా ఉన్నాయి. నందులు సపరేట్ లైక్ తేడా కూడా ఉన్నాయి. మరి ఇవి ఏంటంటో ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉన్నాయి అనమాట. ఇది చూడండి, ఇది ఒకటిలా ఉంది, అదొకలా ఉంది, అండ్ మొత్తం నంది బొమ్మలు ఉన్నాయి. బ్యాక్ సైడ్ ఆఫ్ షోర్ టెంపుల్. యా, మనల్ని ఇంత నీట్గా క్లీన్ చేసి ఇప్పుడు సెట్ చేస్తారనమాట. ఇప్పుడు ఇంకొక టెంపుల్కి వచ్చినాం గాయస్. ఇది చూడండి, ఇది ఇవన్నీ చెప్పులు వేసుకుని వెళ్తున్న టెంపుల్స్ లేదంటే ఇల్లు కట్టుకొని ఉన్నారు ఇక్కడ మనుషులు ఒకప్పుడు. టెంపుల్స్ మ్యాక్స్ ఇవన్నీ. ఇది 5 రాతస్ అంట, అర్జున రాత అని చెప్పి ఏదో ఉంది ఇక్కడ, బోర్డు చూసాం మేము. ఇదంతా పాతవి. చుట్టూ కంచేశారు, ఇవన్నీ కాపాడుతున్నారు అనమాట. ఒక షీల్డ్ లాగా అందరూ మంచిగా కాపాడుతున్నారు. తమిళనాడు గవర్నమెంట్ మంచిగా దీన్ని మెయింటైన్ చేస్తుంది. అదే మన దగ్గర చాలా ఉన్నాయి పాతవి కూడా తీయాలి. రీల్స్లో చూసాను నేను, ఒక 2-3 చూసాను నేను. వాళ్ళు వచ్చి ఈ చెత్తని మనం క్లీన్ చేసి ఈ గుడిని బయటకు తీద్దామని చెప్పి రీల్స్ చేస్తుంటే పబ్లిక్ అందరు సపోర్ట్ చేసి వాళ్ళకి ఒక 2-3 డేస్లో మొత్తం క్లీన్ చేస్తారు అనమాట. సో అది కూడా ఇది ఒకలాగున్న గోపురం అనమాట. ఇది కూడా ఒకలాగా ఉంది, ఇది ఒక విధంగా ఉంది. దీనికి ఏంటంటే ఇక్కడున్న ఏనుగు ఉంది, అక్కడ బొమ్మ, అక్కడ ఇంకొకటి ఉందా గోపురం. అయితే మేము షోర్ టెంపుల్ గోపురం దానిపైన డిజైన్ చేశారనమాట. దానిపైన షోర్ టెంపుల్ది గోపురం డిజైన్ దీనిపైన వచ్చిందనమాట. సో ఇదంతా సింక్ అవుతున్నాయి ఇవన్నీ ఒకప్పుడు ఒక టెంపుల్స్ అనుకుంటా అన్నీ. సో యా, ఇక్కడ నుంచి మేమైతే పాండిచ్చేరి వెళ్తున్నాం. సో ఇప్పుడు పాండిచ్చేరి 99 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో ఒక 1.5 hours పట్టిద్దేమో ఈజీగా. సో ఒకటే రోడ్డు అయితే సూపర్ ఉన్నాయి అసలు. నేను నైటే ఫాగ్ ల్యాంప్స్ వేసుకొని 2 బండ్లకి ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. సో చింటూ బండి, నా బండి ఫాగ్ లైట్స్ ఇంకా హెడ్ లైట్స్ అన్నీ వేసుకొని మేము ఒక 100 క్రూజ్ చేసుకుంటూ వచ్చినాము ఇక్కడికి చెన్నై నుంచి. ఇంకా వచ్చి ఇక్కడ క్యాంపింగ్ చేసుకొని పెట్రోల్ బంక్ పక్కన మంచి ప్లేస్ చూసుకొని క్యాంపింగ్ చేసుకొని అక్కడనే రెస్ట్ తీసుకున్నాం. సో ఇప్పుడు పాండి వెళ్తాం అన్నమాట. ఈ బ్లాగ్ ఇప్పటికి ఇది సపరేట్గా చేస్తాను. ఇది అలా ప్యాక్ చేసేసాము గాయస్. ఈ లగేజ్ తీసినామంటే ఒకసారి ఓపెన్ చేసామంటే పెట్టడానికి ఈజీగా 20 minutes ఎగిరిపోతుంది. సో ఇప్పుడు అంతా అయింది మాకు కూడా, ఇది కామన్. సో దీంట్లోనే మాకు ఇవన్నీ సర్దేలోపే టైం అయిపోతుంది. దీంట్లో టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది మాకు, అందుకే మేము తీయాలనుకోమని. కానీ ఏం చేద్దాం, సేఫ్టీ లేదు కదా మనకు. తీయకపోతే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు, కానీ ట్రస్ట్ చేయలేము ఎవరిని అట్లా, అందుకని అట్లా అవుతుంది. లేకపోతే ఏం కాకపోతుండే మంచి సాంగ్స్ పెట్టుకొని తక్కువ సౌండ్ పెట్టుకొని. ఒక నిమిషం. యా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ట్యాంక్ ఫుల్ చేసుకోవాలి మళ్ళీ. సో ఫ్యూల్ కూడా ఇండికేటర్ వచ్చింది, పాయింట్ ఒకటే ఉంది. సో అది కూడా చేసుకోవాలి. 11 liters 11 liters పట్టింది నా దాంట్లో. ఇప్పుడైతే హైవేకి వచ్చేసినాం అనమాట. ఇది కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది కన్స్ట్రక్షన్ అయిందంటే మాత్రం ఫటాఫట్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కొంచెం లిటిల్ బిట్ లైక్ కాల్ చేస్తాం. అసలు బ్యూటిఫుల్ రోడ్ అసలు. ఇది చూడండి ఒకసారి ఎంత బాగుంది. తమిళనాడు బ్యూటీస్, తమిళనాడు బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ రోడ్స్, లాట్స్ ఆఫ్ థింగ్స్. ఇట్లా అయితే ఇది మనకు కావాల్సింది. ఇలాంటి రోడ్స్లో మనం బైక్ రైడ్ చేస్తుంటే వచ్చే ఫీలే వేరు. ఎంత బాగుంది అసలు రోడ్ చూడండి. పెద్ద పెద్ద హైవేలపై నడిపిన దానికంటే ఈ చిన్న రోడ్ల పైన బాగుంటుంది ఫీల్. కానీ ఈ చిన్న రోడ్లు చిన్న గుంతలు ఉండడం వలన కొంచెం డిసప్పాయింట్ అవుతాం, అంతేగాని మస్తు ఉంటాయి చిన్న రోడ్లే. ఆ కటింగ్స్ చేసుకుంటూ అన్ని సింగిల్ రోడ్లో బాగుంటుంది అది ఫీల్. సో ఇంకా మంచి ముందు రోడ్ వచ్చింది, ఇది బాగుంటుందేమో నాకు తెలిసి. బ్రిడ్జ్ ఏమో వచ్చింది అనుకుంటా. గైస్ క్రేజీ అంటే క్రేజీ ఉంది రోడ్డు అసలు. దీంట్లో మేము మంచిగా హాయిగా ఒక 90 క్రూజ్ చేస్తూ ఆడుతూ వెళ్తున్నాం. అసలు ఒక 360 కెమెరా ఉండుంటే మస్తు ఉంటుండే, నిజంగా చెప్తున్నాను. ఇలాంటి టర్నింగ్స్ లేకుండా సీదా ఒకటే రోడ్
సాంగ్స్ పెట్టేసుకొని ప్రశాంతంగా రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. వాట్ వ్యూ మామా, ఈ ముందు అసలు ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయి అని తెలిస్తే ఊరికూరికనే రావాలనిపిస్తుంది. అసలు ఈ తమిళనాడులో పుట్టాల్సింది ఈ ఏరియాస్లో మంచిగా తిరిగే వాళ్ళం. ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ అలా అనిపిస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి హైదరాబాద్ అనిపిస్తుంది. లైక్ అట్లా సిటీస్లో ఉండాలని. ఎట్లా కట్టారు అసలు, అసలు ఎలా ఆగుతున్నాయి అన్న, ఇంత పెద్ద తాడేశారు దానికి. ఒక్కటి కాదు, మళ్ళీ ఒక 10 పోయాలంటేనే కష్టం. అసలు అది ఎంత గట్టిగా కట్టారు వాళ్ళు. బ్యూటిఫుల్ రోడ్స్ నిజంగా చెప్పాలంటే. ఏయ్ చింటు బోయ్, వై ఆర్ యూ కమింగ్ ఆన్ ద రోడ్స్ రే, వై? ఎంత బ్యూటిఫుల్ ఉందని చూడండి ఒకసారి. కొబ్బరి చెట్లు అవి ఇవి ఎంత మంచిగా. ఇప్పుడు అక్కడ నుంచి వచ్చినా నేను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్. తమిళనాడు ఈ రేంజ్లో ఉంది. కేరళ ఇప్పుడు రారే పోనీరా. కేరళ ఇంకా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్. ఇంకా కేరళ, మున్నార్ గాయస్. కేరళ సిరీస్ మొత్తం చూడండి, ఈ సౌత్ ఇండియా రైడ్ మొత్తం 15 days వరకు అనుకుంటున్నాం. ఎన్ని రోజులైనా పర్లేదు. ADV బైక్, సో వీ కెన్ గో లైక్ దిస్. ఎక్స్పల్స్, దిస్ ఇస్ ఎక్స్పల్స్. ఇంకా స్టక్ అయిపోయారు అందరు. మిర్రర్లో చూడడం అందరు స్టక్ అయిపోయారు. సీదా రోడ్డు దింపేసి వచ్చేసాను నేనైతే. సో టెన్షన్ లేదు, మనకు ఎక్స్పల్స్ ఉంది భయ్యా. ఇంకోటి ఏదో డ్యామ్ వాటర్ ఏదో ఉన్నట్టుంది, అది చూద్దాం. ఏ చింటూ బాయ్ రాకును అట్లా రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నావు? లో మెనకేంటి నాన్న. ఆహా వాట్ ఏ వ్యూ. ఏంటి సముద్రమా, డ్యామా? ఇండియానా ఇదేంటే వేరే కంట్రీ అని? అమ్మాయి ఏంది ఇది, ఇంత మంచి ఫీల్ వస్తుంది రోడ్డు మీద డ్రైవ్ చేస్తుంటే. నేను మళ్ళీ స్టార్టెడ్ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఆగాలి లెఫ్ట్ సైడ్లో. ఫుల్ వర్షం పడుతుంది అనుకుంటా ముందు. ఇంత బాగుంది, ఈజీగా సాంగ్స్ వింటూ వైబ్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. నేను చింటూ కూడా సాంగ్స్ వింటుండే మంచిగా హాయిగా. ఈ వర్షం ఇలా ఉంటేనే ఏం కాదు, ఎక్కువ పడితే మాత్రం ఫ్లాప్ అయిపోతుంది. మరి దారుణంగా పడితే మరి వెళ్ళలేం కదా. ఈ వైబ్ ఎంజాయ్ చేయొచ్చు మంచిగా ప్రశాంతంగా. ఇట్లా ఫోగ్ చూడండి ఒకసారి ఎంత బాగుంది. ఇదంతా మిస్ అయిపోతుంది. ఇక్కడ బస్సులు ఉన్నాయి, డ్రైవర్లు ఎట్లా తిప్పుతున్నారంటే బస్సులు. అప్పుడు భయపడ్డాను నేను అసలు. అక్కడ సైడ్ నుంచి కార్నర్లో ఒక బైక్ వస్తుంది, ఒక ఆర్టీసీ, అది కేరళ, అది తమిళనాడు ఆర్టీసీ. జప్పమని తిప్పేసిండు. మా ప్యాక్ అయిపోయింది అనుకోండి. ఇంకా నేను అట్లా ఆడుతున్నాడు బస్సులతోని. ఎక్స్పర్ట్స్ అందరూ